వీళ్ళేంటి ఉన్నట్టుండి ఇలా ఊడిపడ్డారు? వస్తున్నట్టు మంగళ కూడా చెప్పలేదు. ఇప్పుడు నేను ఆరోగ్యం కుదుటపడే వరకు ఎక్కడికి వెళ్ళకూడదనే అనుకున్నాను బాబు. ఇదిగో ఇదుందగా, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు వార్డెన్ ఫోన్ చేసింది, ఏదో చెప్పింది, నాకేమీ అర్థం కాలేదు, నువ్వు వెళ్ళి ఒకసారి కలిసిరా అని ఒకటే పోరు. కూతురు గురించి ఏమైనా తెలుస్తుందేమోనని ఆశగా వెళ్ళాను బాబు. అక్కడ ఏమైనా తెలిసిందా బాబుగారు? లేదు బాబుగారు, అది చెప్పడానికే ఫోన్ చేశానని చెప్పారు. మనోహర్ దగ్గర నన్ను ముసలాడు గిట్ల ఇరికించిండేంది? నేను కూడా మీ కూతురు గురించి కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నా. మీరు కొన్ని రోజులు ఇవన్నీ పక్కన పెట్టి మీ హెల్త్ గురించి ఆలోచించండి. అలాగే బాబు. నాకు చిన్న వర్క్ ఉంది, నేను వెళ్ళొస్తాను. మీరు రెస్ట్ తీసుకోండి. పర్లేదు బాబు, మేము వెళ్తాం. అవును బాబు గారు, మీరున్నప్పుడే మేము కూడా వెళ్ళిపోతాం. మీరు కొన్ని రోజులు ఇక్కడే ఉండండి. ఆ ఇంట్లో మీకు సరిగ్గా వస్తువులు లేవు. ఇక్కడైతే మేమందరం ఉంటాం. తప్పుగా అనుకోకండి బాబు, ఇక్కడ నేను ఉండలేను. మా ఇంట్లో కూడా వస్తగానే ఉంది బాబు. నాన్న అమర్, నువ్వేదో వర్క్ ఉందన్నావు కదా, నువ్వు వెళ్ళు. నువ్వు వచ్చే వరకు ఉంటారు. నువ్వు వచ్చాక ఏం చేయాలో ఆలోచిద్దాం. అలాగే నాన్న. మిస్ అమ్మ చూసుకో. సరే అండి.